హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సామాజిక మాధ్యమాలు అలాగే సోషల్ మీడియా వీటి వల్ల ఉపయోగం ఉంది, నష్టము ఉంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 సంవత్సరాలు నిండిన పిల్లలకు 16 సంవత్సరాల పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్ ఉంటే వారి మీద తగు చర్యలు తీసుకోబడతాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ దేశంలోని విశ్లేషకులు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఈ నిర్ణయం సమంజసమా కాదా అని మరి వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ సామాజిక మాధ్యమాలపై మరి బ్యాన్ విధించడం, 16 సంవత్సరాలలోపు పిల్లలు ఈ వాడితే వారి ఎదుగుదల కానీ, మానసిక స్థితి కానీ, మరి వారు టెక్నికల్గా ఎదగటానికి చాలా ఇబ్బంది అవుతుందని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే అక్కడున్న ఆ దేశంలో ఉన్న టెక్ కంపెనీలు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు వీరి అకౌంట్ను అంటే 16 సంవత్సరాలలోపు వారిని గుర్తించడానికి మరొక సాఫ్ట్వేర్ని మేము తయారు చేయాల్సి వస్తుందని, దానివల్ల వారి యొక్క తెలుసుకునే క్రమంలో వారి యొక్క వ్యక్తిగత గోప్యత మరియు కుటుంబ సభ్యుల గోప్యత కూడా మరి ఇది బహిర్గతమవుతుందని, వారి యొక్క ప్రైవసీకి భంగం కలుగుతుందని మరి టెక్ కంపెనీల యజమానులు మరి వాదిస్తున్నారు. కాకపోతే ఆస్ట్రేలియా ప్రభుత్వం దీన్ని 100% అమలు చేయకపోయినా సరే దీన్ని అంటే పిల్లలు 16 సంవత్సరాల పిల్లలు మెంటల్గా ఎదగటానికి ఏదైతే అవరోధాలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి దీన్ని పాక్షికంగా అమలు చేయొచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కానీ మరియు టెక్ కంపెనీల యజమానులు కానీ అభిప్రాయపడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రపంచమంతా ఈరోజు నడుస్తుంది అంటే టెక్ కంపెనీల మీద నడుస్తుంది, సోషల్ మీడియా మీద నడుస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ లేనిదే ఈ ప్రపంచం లేదని అందరికీ తెలుసు. అయితే ఈ పిల్లలపై మరి బలవంతంగా ఈ యొక్క 16 సంవత్సరాల లోపు పిల్లల మీద సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేసి వారి యొక్క హక్కులకు భంగం కలిగించటమే అవుతుందని, మరి మానవ హక్కుల భంగం కలుగుతుందని మానవ హక్కుల మరి చాలామంది కార్యకర్తలు వాదిస్తున్నారు. అయితే దీని మీద ఆస్ట్రేలియా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా మనకు అనిపించట్లేదు. ఖచ్చితంగా దీన్ని రాబోయే రోజుల్లో పాక్షికంగాను మరియు ఆ తరువాత దీన్ని తటస్థంగాను మరియు ఇది మరింత ఉధృతంగాను అమలు చేస్తామని, ఖచ్చితంగా ఏదైతే పిల్లలు వారి యొక్క ఎదుగుదలకు ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా వీటిపై మంచి నిర్ణయాలు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించడం జరిగింది. ఈ దేశంలో అంటే ఆస్ట్రేలియా కానీ ఇంకా ప్రపంచ దేశాల్లో కానీ మరి ఇలానే బ్యాన్ విధించుకుంటూ పోతే మరి రాబోయే రోజుల్లో యాక్చువల్లీ 16 సంవత్సరాల్లో పిల్లలంటే అప్పటికు 10వ తరగతి 9వ తరగతి అలా చదువుతుంటారు. అయితే వారికి వచ్చిన డౌట్లు అంటే వారికి వచ్చిన స్టడీలో ఏదైనా స్టడీలో ఉన్నా కానీ యాక్చువల్లీ సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నెట్లో కొట్టి వాళ్ళు డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. ఇవి కూడా వారి యొక్క హక్కులను మనం భంగం కలిగించే విధంగా ఉంటుందని మరి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది పాక్షికంగా అమలు చేస్తారా లేకపోతే పూర్తిగా అమలు చేస్తారా అనేది ఇది ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో చూద్దాం. థ్యాంక్ యూ.